ఇటువంటి ఒక తప్పుడు పని చేయడానికి ప్రభుత్వానికి నాయకులు సిగ్గు ఉండాలి. ఇది రేవంత్ ప్రభుత్వమా రాబందర్ ప్రభుత్వాన్ని ఒకసారి మనం ఆలోచిస్తాం. ఇది ఆత్మహత్య కాదు, ఇది హత్యగానే మేము భావిస్తాం. పోలీసులు కూడా చెప్తా ఉన్నాను నేను, మీరు నా చట్టపరంగా మీరు పోకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు కార్యకర్తలు గారు, మీరు గవర్నమెంట్ జాబ్స్, గవర్నమెంట్ ఉద్యోగస్తులు, మీరు ప్రజలకు అందరి రకాలుగా మీరు సహకారం చేయాలి. ఒక పార్టీ కోసం మీరు పోలీసు ఉద్యోగం లేరు. ఏ విధంగా మీరు మారుస్తారండి ఎఫ్ఐఆర్? ఒక వర్షాన్ని ముఖ్యమంత్రి చెప్పని మారుస్తారా? మన మంత్రి చెప్పని మారుస్తారా? ప్రజలు ఏం కావాలి ఈ యొక్క జిల్లాలో? తప్పుడు ఎఫ్ఐఆర్ ఎట్లా రాస్తారు? ఒక చోటనో ముఖ్యమంత్రి గారి తమ్ముడే అన్నను వచ్చి పార్టీ మార్పిస్తారు మా వాళ్ళని. అక్కడ కూడా ఎస్టీ లంబాడ, ఇక్కడ ఎస్టీఏ. అంటే ఎస్టీల మీద మీ వ్యతిరేకత ఉందా తెలుసు. ద్రౌపది ముర్ము మీద మీరు ఏమేమి మాట్లాడుతున్నారు, కానీ ఈ రకంగా ప్రాణాలు తీసేటటువంటి ఒక వ్యతిరేకత ఎస్టీల మీద ఉందంటే ఏం చెప్పాలి? నేను డిమాండ్ చేస్తా ఉన్నాను, వెంటనే ఎఫ్ఐఆర్ మార్చాలి. ఇది ఎన్నికల సంబంధం కాదు, ఇది ఒక మనిషి ప్రాణం సంబంధమైనది, ఒక ఎస్టీ కుటుంబానికి సంబంధించింది, ఒక ఎస్టీ వర్గానికి సంబంధించింది.